హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఐటీఐ కార్పెంటర్ మరియు రెగ్గర్కి సంబంధించి లేదా షిప్రైట్ వుడ్ సంబంధించి హ్యాండ్ టూల్స్ వాటి యొక్క ఉపయోగాలు మనం చూద్దాం. హ్యాండ్ టూల్స్ అండ్ యూజెస్ టోటల్గా ఒక 50+ MCQ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ ముందుగా ఈ యొక్క క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా కార్పెంటర్కి సంబంధించి వీడియోస్ ఏమైనా చూడాలి అనుకుంటే ఇక్కడ మేము డ్రీమ్ జాబ్లో ఇక్కడ ఐటీఐ కార్పెంటర్ సంబంధించి క్లాసెస్ అనేది ఇక్కడ మేము చేయటం జరిగింది. సో మీరు క్లిక్ చేసుకుంటే ఐటీఐకి సంబంధించి కార్పెంటర్ సంబంధించి వీడియోస్ అని మీరు చూడొచ్చు. అండ్ ఐటీఐ కార్పెంటరే కాకుండా ఎలక్ట్రికల్, మోటార్ మెకానిక్, వెహికల్, అలాగే ప్లంబర్, మిషనిస్ట్, షీట్ మెటల్ వర్కర్ ఇలాంటి ఈ ట్రేడ్స్ కూడా మేము చేయటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా యొక్క ఈ ఛానల్ లైక్ చేయండి. మీకు ఒకవేళ ఉపయోగం లేకపోతే ఉపయోగం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్దాం. కార్పెంటర్ హ్యాండ్ టూల్స్. ఫస్ట్ క్వశ్చన్, ఏ స్టీల్ హ్యాండ్ టూల్ విత్ స్మాల్ షార్ప్ teeth used for sharpening or shaping. A steel hand tool with small sharp teeth used for sharpening or shaping. ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది. దానికి ఆన్సర్ ఏంటి అంటే స్టీల్ ఫైల్. ఆ స్టీల్ ఫైల్ ఎలా ఉంటుందని మనం చూద్దాం. ఈ విధంగా ఉంటుంది ఈ స్టీల్ ఫైల్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an all purpose knife used for cutting. All purpose knife used for cutting. మనం కటింగ్ చేసేటప్పుడు ఏ నైఫ్ యూజ్ అవుతుంది అంటే ఎలాంటి నైఫ్, ఈ ప్రతి పర్పస్ కూడా ఈ నైఫ్ని మనం యూజ్ చేసుకుంటాం. ఎలాంటి నైఫ్ని యూటిలిటీ నైఫ్ అనమాట. అంటే క్యాజువల్గా యాజ్ యూజువల్గా మనం యూజ్ చేసే నైఫ్ ఇది. ఐ ప్రొటెక్షన్ టు ప్రొటెక్ట్ ఐస్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ఎలా ఉండాలి అనేది ఇక్కడ అడిగారు. ఐ ప్రొటెక్షన్ అనేది ఇక్కడ సేఫ్టీ గాగుల్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సేఫ్టీ గాగుల్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఈ గాగుల్స్ అనేవి పెట్టుకుంటే మీకు ఆల్ డైరెక్షన్స్ మొత్తం టోటల్గా మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హ్యాండ్సా విత్ షార్ట్ థిన్ బ్లేడ్ హెల్డ్ బై ఏ బౌల్ షేప్డ్ ఫ్రేమ్ యూజ్డ్ టు కట్ ఇర్రెగ్యులర్ షేప్స్ ఇన్ వుడ్. ఇర్రెగ్యులర్గా షేప్ని అంటే ఏ విధంగా అయినా సరే కట్ చేయడానికి ఏ సా అంటే కాపింగ్ సా. ఇర్రెగ్యులర్ షేప్స్కి ఇది ఈ విధంగా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్, కార్పెంటర్స్ టూల్ used to drive and pull nails. ఏంటంటే క్లా హ్యామర్. ఇక ఇది ఒకవేళ మేకులు ఉంటే మేకులు తీయటానికి ఏ హ్యామర్ యూజ్ చేస్తారంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ డబల్ స్క్రూ క్లాంప్ విత్ వుడెన్ జాస్ యూస్ఫుల్ ఇన్ ఫర్నిచర్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అవి ఏంటంటే వుడ్ క్లాంప్ అది ఎలా ఉంటుందంటే ఇలాగ డబల్ స్క్రూ క్లాంప్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాంబినేషన్ టూల్ విత్ రబ్బర్ అండ్ ప్లాస్టిక్ హెడ్స్ డిజైన్ టు ప్రొటెక్ట్ ది సర్ఫేస్ బిగిన్ స్ట్రక్. అవి రబ్బర్ ఆర్ ప్లాస్టిక్ హ్యామర్. ఇక్కడ ఒకవైపు రబ్బర్ ఒకవైపు ప్లాస్టిక్ హ్యామర్ ఈ విధంగా ఉంటుంది. ఇది కాంబినేషన్ టూల్ ఇది. అండ్ మౌత్ అండ్ నోస్ ప్రొటెక్షన్ అగెనిస్ట్ ఎయిర్బోర్న్ పార్టికల్. ఇది మౌత్ అండ్ నోస్ ఈ విధంగా ఈ పార్టికల్ ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే దీని పేరేంటి అని ఇక్కడ డస్ట్ మాస్క్ అని మనం యూజ్ చేస్తాం కదా ఇది. అండ్ నెక్స్ట్, ఏ టూల్ యూజ్డ్ టు పుట్ ఇన్ క్రాస్ హెడ్ స్క్రూస్ ఏదంటే ఫిలిప్స్ హెడ్ స్క్రూ డ్రైవర్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది హెడ్ స్క్రూ డ్రైవర్. ఏ స్మాల్ కార్పెంటర్స్ ప్లేన్ యూజ్డ్ ఆన్ ఎండ్ గ్రెయిన్స్ ఆఫ్ వుడ్. బ్లాక్ ప్లేన్. ఇది ఏంటంటే బ్లాక్ ప్లేన్ ఇది. ఏ స్లైడింగ్ స్క్వేర్ మౌంటెడ్ ఇన్ ఏ స్టీల్ రూల్ యూజ్డ్ టు మార్క్ ఏ స్క్వేర్ లైన్, ఫైండ్ లెవెల్ ఆర్ మెజర్. ఇక్కడ కాంబినేషన్ స్క్వేర్ ఈ విధంగా ఉంటుంది. అండ్ దిస్ క్లాంప్స్ హ్యావ్ ఏ రెస్టెడ్ మెకానిజం దట్ క్విక్లీ స్లైడ్స్ ఇన్ టు ప్లేస్. You are squeezed to trigger to hold fast and squeeze again to release the grip. What is the option? Quick clamp. ఇది క్విక్ క్లాంప్ అనమాట. ఇది
A saw with larger teeth for cutting with the grain of wood. సో రిప్సా. ఏ సా అది? ఇది రిప్సా. అంటే ఒకవైపు ఎక్కువగా, ఒకవైపు తక్కువ చిన్నవిగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏ ఫ్లెక్సిబుల్ టూల్ కామన్లీ యూజ్డ్ బై ఏ seamstress to measure shapes that may not be straight, such as a waist on a person. సో క్లాత్ మెజరింగ్ టేప్. ఇది ఈ టేప్ యూజ్ చేస్తాం ఇక్కడ ఫ్లెక్సిబుల్ టూల్కి అయితే. అండ్ నెక్స్ట్ ఏ టూల్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టు స్కేల్. ఆర్కటిక్ రూలర్. ఇది ఆర్కటిక్ రోలర్. ఇక్కడ ఇచ్చే బెంచ్ రోలర్, స్టీల్ ఫైల్, స్క్రాచ్ అంటే ఆర్కటిక్ రోలర్. ఏ కామన్ టూల్ విత్ ఏ రబ్బర్ హెడ్ డిజైన్ టు ప్రొటెక్ట్ ది సర్ఫేస్ బీయింగ్ స్ట్రక్. సో రబ్బర్ హ్యామర్. And a saw with small teeth, more teeth per inch, for cutting across the grain of wood. సో క్రాస్ కట్ సా. అంటే ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ లెస్ టీత్ పర్ హెడ్. ఇది ఇప్పుడు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మోర్ టీత్ పర్ హెడ్. ఇది దాన్ని క్రాస్ కట్ సా అంటారు. అండ్ ఏ సా విత్ వెరీ ఫైన్ టీత్ అండ్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ ఏ metal box for cutting angles. A thin blade is reinforced with a ridge of thicker metal along the back of the saw. It cannot cut deeper than the ridge. What is it? It's a back saw. ఇదన్నమాట. అంటే స్ట్రైట్గా ప్యారలల్గా ఒకే విధంగా కట్ చేస్తుంది. అండ్ అన్ అడ్జస్టబుల్ కార్పెంటర్ టూల్ ఫర్ ఐడెంటిఫైయింగ్ అండ్ మార్కింగ్ యాంగిల్స్. The sliding T bevel. And a light tool that is used to drive tacks on surface is magnetized to hold the tack. It is a tack hammer. And a retractable tool used to measuring tape. Face and eye protection against flying debris, face shield. It's a face shield. And a roller able to accurately measure greater lengths. Supervisor's tape. It's a supervisor's tape. An adjustable metal device used for holding metal for forming or cutting. It is a metal vise. A saw used for cutting metals. It is a hacksaw. Cutting metals. It's a hacksaw. A sharp pointed tool for marking wood or metal. Scratch awl. A woodworker tool used to glue boards together is made up of long metal bar with a clamp jaw at each end. It's a bar clamp. A carpenter plane for rough surfacing. Jack plane. A tool with an indicator that establishes a horizontal or vertical when a bubble is centered in the tube of liquid. It's a level tube of liquid. A small portable drill held and operated by hand. It's a hand drill. A tool having one end of the head hemispherically and used in working metal. It's a ball peen hammer. Tool used to drive nail head below the surface. Nail set. It's a nail set. A tool used in the building rads to make a straight line on vertical surface. Chalk line. So vertical surface is a chalk line. A tool used to put a slotted screws. Flathead screwdriver. A frame with legs used to support pieces of wood being sawed. Sawhorse. A carpenter plane for finishing work. Smoothing plane.
It's a finishing work, smoothing, plane. A woodworking tool for cutting, shaping, or smoothing wood. Wood chisel. It's a wood chisel. Eye protection to protect eyes from the impact of foreign object. Safety goggles. It's a safety goggles. And next, shorthand saw with a taper blade used to cut curves or irregular shapes. Keyhole saw. Irregular shape keyhole saw. And a triangular marking tool containing both 90 and 45 degree angles. It has flaying on one side so you can square it against the material. It's a speed square. It's a speed square. A tool commonly found on the workbench which is usually longer than 12 inches. It's a bench roller. Woodworking tool used to mark a line at 90 degrees at the edge of the wood or finding square. It's a tri-square. A type of hand drill consisting of a bit and a brace to hold and turn it. It's a brace and bit. And next question. An L-shaped tool used to mark or measure materials and check for uniformity and square. Carpenter square. A small plane made by the Soform company and used for foam wood and other materials. The cutting surface is similar to a cheese grater. It's a serve from pocket line. Serve from pocket line. Pocket plane, sorry. A tool used for removing materials from a surface. It's a scrapers. An adjustable device used to hold wood from forming or cutting. Woodworker's vice. Woodworker's vice. Okay friends, thank you very much, and మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.